తన మాటలతో ఎప్పుడూ ఆకట్టుకునే ఆనం వివేకానందరెడ్డి ఇవాళ అమరావతిలో కూడా అట్లనే మాట్లాడిండు. తెలుగుదేశంలో చేరింది పదవుల కోసానికి అని సీఎం కూడా జల్దిల్నే పదవిస్తారన్నారు. ఇక జగన్ దీక్ష చూస్తే ఒంగోలు గిత్త సినిమాల ప్రకాష్ రాజ్ పాత్ర లెక్కుందన్నారు. తెలుగుదేశం పార్టీని వీడేది లేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అబద్దమన్నాడు వివేక. ఇంటర్మీడియట్ ఫస్ట్ 10th ఫస్ట్ అని చెప్తే సరిపోతా? అయ్యో రామ, అట్లాంటిది ఏం లేదండి. మేము ఎప్పుడో 6 నెలల కింద ఒకసారి వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఈ రోజు మళ్ళా హైదరాబాద్ నుంచి నెల్లూరు పోతూ దారిలో విజయవాడలో దిగి ముఖ్యమంత్రి గారి దర్శనం చేసుకున్నాం. అంతకు మించి ఇంక వేరే ఏమీ లేదు సార్. రాజకీయ నాయకులు నిత్య అసంతృప్తులు సార్. ప్రజల కాడికి పోతే మా దగ్గరికి ఇంకా ఎక్కువ మంది ప్రజలు రాలేదేని అసంతృప్తి ఉంటుంది రాజకీయ నాయకుడు. అధికారాల కాడికి వస్తే మాకు ఇంకా పెద్ద పదవి రాలేదని అసంతృప్తి ఉంటుంది. అందరికీ అసంతృప్తే. అంత మాత్రానికి రాజకీయాల్లో ఏమవుతుందండి? మేము ఖచ్చితంగా తెలుగుదేశంలోనే ఉంటాం. మీ జీవానికి, ఆ సోషల్ మీడియా జీవానికి, మా మీద వచ్చిన కథనాలకి సమాధానం చెప్పుకొని వచ్చామా. మీతోనే ఉంటాం సార్, అవి నమ్మొద్దు, నా మాట ఏనండి అని చెప్పొచ్చాను సార్. ఎందుకైనా నన్ను హిరణ్యాక్షుడు, మీరు నరసింహస్వాములు అవుతారా? నా పొట్టంతా చెంచుతారు ఎందుకు? మాకేమిచ్చింది మీకు తెలుసు. ఇస్తాడు, రేపు ఉంది కదా అవకాశంలో ఉంటుంది. ఏం తొందరలా. మాకు ఆ రోజు ఇచ్చిన ప్రామిసులకి తప్ప చిన్నదైనా పెద్దదైనా మాకు వచ్చారు. మాయ రాజకీయాలు, ఒకరి పెన్షను, ఒకరికి సీఎం రిలీఫ్ ఫండ్, ఈ తప్ప మాకు ఇంక వేరే పనులే ఉండవు సార్ ముఖ్యమంత్రి గారు. ఏం మాట్లాడా? ఇదేదో సినిమాలో జోక్ రాగుందా అదా? అవునాయో నాకు ఆ దీక్ష అన్నప్పటాల నుంచి ఒక సినిమా గుర్తు వస్తుందా? మీకు గుర్తు రాదా మీక? ఒంగోలు గిత్త అనే సినిమా వచ్చింది ఒకటి. రాము, ప్రకాష్ రాజు, అంటే కరెక్ట్గా మిర్చి యార్డ్ చైర్మన్ ప్రకాష్ రాజు ఉదయాన్నే వాళ్ళందరినీ, రైతులందరినీ పలకరిస్తాడు. వాళ్ళ కష్టాలన్నిటికీ ఆయన కన్నీరు పెడతాడు. సాయంకాలం అయితే లోటస్ పాండ్లోకి వెళ్ళిపోయి గుడ్డలిప్పేసి, ఏమనుకోకండి సినిమాలో అదే మాదిరి ఉంది ప్రకాష్ రాజు, గుడ్డలిప్పేసి మందు కొడతాడా లోటస్ పాండ్లో అదే వాళ్ళ ఇంట్లో, సినిమాలో వాళ్ళ ఇంట్లో, ఈయన లోటస్ పాండ్లో. నాకు నిజంగా అదే గుర్తొస్తుందా? ఆ మాటలు, ఆ చేతలు. అసలు మిరపకాయ తెలియదు ఆ పిల్లోడికి. వ్యవసాయం అంటే తెలియదు, రైతు బాధలు తెలియవు ఆయనకి. నేను ముఖ్యమంత్రిని అవుతా అని పదే చెప్పడం. నువ్వంటే కావబ్బే, నేను ముఖ్యమంత్రి అవుతానంటే కావబ్బే నువ్వు కావు, చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి కావాలంటే జనంలో నుంచి రావాలి.